శ్రీధర్స్ సిసిఈ అనంతపురం యూట్యూబ్ ఛానల్కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఇంగ్లీష్ క్లాసెస్లో మనం నేర్చుకుంటున్న గ్రామర్ లెసన్స్కి ఈరోజు పాఠం ఏం చెప్తున్నానో మీకు ఒకసారి గుర్తు చేసి ఆ పాఠంలో ఉండే రూల్స్ పాయింట్స్ మీతో పంచుకొని క్లాస్ అయిపోయే చివరి 5-10 నిమిషాల్లో మనం నేర్చుకున్న దాని మీద క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. మీరు రెగ్యులర్గా ఈ వీడియోస్ చూస్తున్నారనే నేను అనుకుంటాను. మీకు చాలామందికి ఇప్పటికీ అనుభవంలోకి వచ్చి ఉంటుంది. ఇంగ్లీష్ పార్ట్ వచ్చేటప్పటికి ప్రత్యేకించి మెయిన్స్ ఎగ్జామినేషన్లో చాలామంది వాళ్ళు పెట్టిన కట్ ఆఫ్ని చేరుకోలేకనో లేక దగ్గరలో మిస్ అయ్యో కొన్ని అవకాశాలు మీరు పోగొట్టుకొని ఉంటారు. ಭಾಳ ಜನಕ್ಕೆ ಇಂಗ್ಲೀಷ್ನಲ್ಲಿ ಕ್ವಾಲಿಫೈಯಿಂಗ್ ಮಾರ್ಕ್ ಬರದ ಹೋದ ಕಾರಣವಾಗಿ ಒಳ್ಳೆಯ ಅವಕಾಶಗಳನ್ನು ಆಪರ್ಚುನಿಟೀಸ್ನ ಕಳ್ಕೊಂಡಿರ್ತಾರೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಇಂಗ್ಲೀಷ್ನಲ್ಲಿ ನಿಮಗೆ ಕ್ವಾಲಿಫೈಯಿಂಗ್ ಮಾರ್ಕ್ ಅದರ ಮೇಲೆ ಇನ್ನು ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಮಾರ್ಕ್ ಬರಬೇಕಂದ್ರೆ ಇಂಗ್ಲೀಷ್ ಬಗ್ಗೆಗೆ ನೀವು కాన్స్టెంట్ టచ్ ఇట్టుಕೊಂಡಿರಬೇಕು. మీకు ఇంగ్లీష్ గ్రామరు రూల్స్ పట్ల వొకాబులరీ పట్ల కాన్స్టెంట్ టచ్ పెట్టుకొని ఉంటే మీరు క్వాలిఫై అవుతారు. అంతకంటే ఎక్కువ మార్కులు కూడా తెచ్చుకొని మీ మొత్తం స్కోర్కి యాడ్ చేసుకుంటారు. కాబట్టి ఇంగ్లీష్ క్లాసెస్ని మీరు బాగా శ్రద్ధగా వినాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు లెసన్ వర్బ్స్ మీద ఉండబోతోంది. ఇంతకుముందు వీడియోస్లో నౌన్స్ ప్రొనౌన్స్ చేశాము. అందులో కొన్ని రూల్స్ తెలుసుకున్నాము. ఆ రూల్స్ని సెంటెన్సెస్లో ఎలా వాడాలో కూడా ఒక్కొక్క వీడియోలో 5-6 సెంటెన్సెస్ మనము సాల్వ్ చేసి ఎర్రర్స్ని డిటెక్ట్ చేసి వాటిని రెక్టిఫై కూడా చేయడం చూసాం. మీరు వాటిని ఇంకొకసారి చూసుకుంటే మర్చిపోకుండా రూల్స్ గుర్తుకుంటాయి. ఇప్పుడు చెప్పబోయే వీడియోకి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఎవరైనా స్టూడెంట్స్ ಯಾರನ್ನ ಆಗಲಿ ఎగ్జామ్ బరియోరు ఇంగ్లీష్లో క్వాలిఫై కావాలంటే మీకు తప్పకుండా వర్బ్స్ ప్రిపోజిషన్స్ అనే 2 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద మీకు మంచి కమాండ్ ఉండాలి. ఇఫ్ యూ హ్యావ్ గుడ్ కమాండ్ ఓవర్ వర్బ్ అండ్ ప్రిపోజిషన్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ టు డూ వెల్ ఇన్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ in any competitive examination. So please concentrate on this class more than what you ordinarily do. మామూలు కంటే ఎక్కువ శ్రద్ధగా వినండి. మీకు ఇది చాలా ఉపయోగపడే క్లాస్ అని చెప్పగలను. వర్బ్స్ అనేవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో హార్ట్ లాంటివి, గుండె లాంటిది. అది పని చేయకపోతే మనిషి ఎలాగా చచ్చిపోతాడో అలాగనే వర్బ్స్ తెలియకపోతే ఇంగ్లీష్లో మనము ఆల్మోస్ట్ ఏమీ చేయలేమని చెప్పొచ్చు. అంత మేజర్ రోల్ ఇవి ప్లే చేస్తుంటాయి. కాబట్టి ఈ వర్బ్స్ని జాగ్రత్తగా నేర్చుకోండి. వర్బ్ అనే ఇంగ్లీష్ పదము వర్బమ్ అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. వర్బమ్ అంటే వాళ్ళ భాషలో ఏ వర్డ్ అని అర్థం.
ವರ್ಬ್ ಅನ್ನೋದು ವರ್ಬಮ್ VERBUM ವರ್ಬಮ್ ಅನ್ನೋ ಒಂದು ಲ್ಯಾಟಿನ್ ವರ್ಡಿಂದ ಹುಟ್ಟಿದೆ. ಅಲ್ಲಿ ವೆರ್ಬಮ್ ಅಂದರೆ ಅರ್ಥ ಅವ್ರ ಭಾಷೆಯಲ್ಲಿ ಎ ವರ್ಡ್, ಒಂದು పద. సెంటెన్స్కి ముఖ్యం వర్డే కాబట్టి వర్బమ్ అనేది ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి వర్బ్గా మారి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోనే అతి ముఖ్యమైన పదంగా అది తయారైంది. సో ఈ క్లాసులో మనము వర్బ్ అంటే ఏమి, డెఫినేషన్ అండ్ దెన్ క్లాసిఫికేషన్, అంటే వర్బ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి అని, ఆ రెండు అయిపోయినాక ఆ వర్బ్స్ని ఎగ్జామ్స్లో ఎట్లా అడుగుతారు, మనం అడిగినప్పుడు వాటిలో ఎర్రర్స్ని ఎలా గుర్తుపట్టాలి, అంటే రూల్స్ కనెక్టెడ్ టు వర్బ్స్, ఇవి మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఐ వెల్కమ్ యూ టు ది లెసన్ టుడే. You can look at the board and find some definitions. A general definition which is given to us by a very authentic book on grammar, Wren and Martin English Grammar and Composition, High School English Grammar and Composition అనే పుస్తకంలో వర్బ్కి ఇచ్చిన డెఫినేషన్ ఏమిటంటే ఏ వర్డ్ which tells about a noun or a pronoun. A word which tells about a noun or a pronoun అని వాళ్ళు డెఫినేషన్ ఇచ్చారు. కొన్ని పుస్తకాల్లో మీరు వర్బ్ ఈజ్ అన్ యాక్షన్ వర్డ్ అని కూడా డెఫినేషన్ని చూస్తారు. ఇంకొక చోట ఏ వర్బ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ టెల్స్ ది యాక్షన్ డన్ బై సమ్వన్ ఇన్ ఏ సెంటెన్స్ అని కూడా చెప్తుంటారు. మీరు బోర్డు చూడొచ్చు, అక్కడ ఫస్ట్ డెఫినేషన్ చూడండి. ఏ వర్డ్ దట్ టెల్స్ అస్ అబౌట్ సమ్వన్ ఆర్ సంథింగ్, ఒకరి గురించి లేక ఒక దాని గురించి చెప్పేది వర్బ్ అని ఒక డెఫినేషన్. ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. టెల్స్ అస్ అబౌట్ అన్నాం కదా, టెల్స్ అస్ అబౌట్ అంటే వర్ణించేది కాదు, ಡಿಸ್ಕ್ರೈಬ್ ಮಾಡೋದಲ್ಲ. ಅವು ಯಾತುರುವೋ ಹೇಳೋದು, అవి ఏనో ಹೇಳೋದು, అవి ఏమిటో చెప్తాయి కానీ అవి ఎలాంటివో చెప్పవు. వాటిని వర్ణిస్తే మంచివి, చెడ్డవి, అందమైనవి, కానివి, కష్టమైనవి, సులభమైనవి, ఇట్లా క్వాలిటీస్ చెప్పినప్పుడు అది డిస్క్రైబింగ్ అవుతుంది. ఇదినో డిస్క్రైబింగ్ కాదు, ఇది ఇట్ ఈస్ ఓన్లీ టెల్లింగ్ వాట్ దే ఆర్, నాట్ హౌ దే ఆర్. సో ఇప్పుడు ఇట్ టెల్స్ అస్ అబౌట్ సమ్ వన్ ఆర్ సంథింగ్, ఒకరి గురించి లేక కొందరి గురించి లేక కొన్ని వస్తువుల గురించి చెప్పేది వర్బ్ అని ఒక డెఫినేషన్. అంటే ఎట్లాగా, ఏ వర్డ్ విచ్ టెల్స్ అస్ అబౌట్ సమ్ వన్. ఎగ్జాంపుల్ చూడండి, గోపాల్ ఈజ్ ఏ టీచర్ అన్నప్పుడు మనం గోపాల్ని వర్ణించట్లేదు, గోపాల్ ఎవరో చెప్తున్నాం. ಟೆಲ್ಲಿಂಗ್ ಸಮಥಿಂಗ್ ಅಬೌಟ್ ಎ ಮ್ಯಾನ್ ಕಾಲ್ಡ್ ಗೋಪಾಲ್ ಏಮನಿ చెప్పాము, ನಾವು ಏನು ಹೇಳಿದ್ದೀವಿ, ಅವರೊಬ್ಬ టీచర్ ಅಂತ ಹೇಳಿದ್ದೀವಿ, ఆయన ఒక టీచర్ అని చెప్పాము. అంతేగాని ఆయన మంచి టీచరు లేక అనుభవం ఎక్కువ ఉన్న టీచరు లేక ఈ మధ్యనే జాయిన్ అయిన కొత్త టీచరు, ఫ్రెషర్ అని చెప్పట్లేదు. వీఆర్ సేయింగ్ గోపాల్ ఈజ్ ఏ టీచర్. ఈజ్ అనేది వర్బ్, ఆ వర్బ్ గోపాల్ అనే ఒక వ్యక్తి గురించి చెబుతోంది. అంటే ఒక సెన్స్లో అది అతను ఎవరో ఐడెంటిటీని మనకు చెప్తోంది. ఇట్ ఈస్ షోయింగ్ ది ఐడెంటిటీ ఆఫ్ దట్ మ్యాన్ కాల్డ్ గోపాల్. అలాగా ఫస్ట్ డెఫినేషన్ మీకు సాటిస్ఫై అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ కావాలంటే, ఇండియా వాజ్ ఏ రిచ్ కంట్రీ అన్నాను అనుకోండి. వాజ్ ఇది పాస్ట్ టెన్స్ చూపించే హెల్పింగ్ వర్బ్. ఇండియా వాజ్ ఎ రిచ్ కంట్రీ అంటే ఈ వాజ్ అనేది ఏం చెప్తోంది అంటే, ఏం చేస్తోంది, ఇది వర్బ్, ఇది ఏం చేస్తోంది అంటే ఇండియా ఎలాంటి కంట్రీనో చెబుతోంది. టెల్లింగ్ సంథింగ్ అబౌట్ ఇండియా. ఏమని, ఇట్ వాజ్ వన్స్ ఎన్ అఫ్లూయెంట్ కంట్రీ, రిచ్ కంట్రీ, వెల్దీ కంట్రీ అని చెప్తున్నాం. ఇప్పుడు నేను 3 పదాలు వాడాను, అఫ్లూయెంట్, వెల్దీ, రిచ్. ఈ 3 సినానిమ్స్.
మీకు రిచ్ వెల్దీ తెలిసింటాయి. అఫ్లూయెంట్ అంటే కూడా ఇప్పుడు తెలిసి ఉంటుంది, దీన్ని చూశాక అర్థమై ఉంటుంది. అఫ్లూయెంట్కి సినానిమ్స్ వెల్దీ, రిచ్ కూడా చెప్పొచ్చు. ప్రాస్పరస్, ఫ్లరిషింగ్ కూడా చెప్పొచ్చు. ఈవెన్ వైబ్రెంట్ కూడా కొంతవరకు కరెక్టే. సరే, కాబట్టి ఇండియా వాజ్ ఎ రిచ్ కంట్రీ. ద బుక్ వాజ్ ఆర్ ద బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్. కొన్ని పుస్తకాలు ఉంటే ద టూ బుక్స్ ఆర్ ఇంట్రెస్టింగ్, ఆర్ ఆ వస్తువులు పుస్తకాల గురించి చెబుతోంది. కాబట్టి ఫస్ట్ డెఫినేషన్ క్లియర్ అయింది. ఏ వర్డ్ విచ్ టెల్స్ అస్ అబౌట్ సమ్ వన్ ఆర్ సంథింగ్. అవునా? సెకండ్ చూడండి, ఏ వర్డ్ విచ్ టెల్స్ అస్ అబౌట్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రనౌన్. ఇదే ఇందాక చెప్పింది. ఇది మనకు రెన్ అండ్ మార్టిన్ WREN అండ్ మార్టిన్ అనే ఇద్దరు రాసిన పుస్తకంలో మనకు ఈ డెఫినేషన్ కనపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది బెస్ట్ డెఫినేషన్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే సమ్ వన్ సంథింగ్ అనేది కూడా కొందరికి వెంటనే క్లారిటీగా అర్థం అయ్యిండదు. కానీ నౌన్ అండ్ ప్రనౌన్ అంటే అర్థమైపోతుంది. నిజానికి సమ్ వన్ సంథింగ్ కూడా కరెక్టే, కానీ దానికంటే క్లియర్గా ఉన్నది ఏ నౌన్ అంటే ప్రనౌన్. ఒక నౌన్ గురించి, గోపాల్ ఒక నౌన్, అతని గురించి చెప్పినాం. ఇండియా ఒక నౌన్, అతని గురించి చెప్పినాం. బుక్ ఒక నౌన్, దాని గురించి చెప్పినాం. కాబట్టి నౌన్ గురించి, ప్రనౌన్ గురించి చెప్పేది ఒక వర్బ్ అని. ఈ మూడు నౌన్సే, గోపాల్, ఇండియా అండ్ బుక్, మూడు నౌన్సే. మీరేమో ప్రనౌన్ గురించి కూడా చెప్తుంది అన్నారు కదా, దానికి ఎగ్జాంపుల్ ఎక్కడ అంటే ఎన్నైనా చెప్పొచ్చు. ఉదాహరణకు హీ ఈజ్ ఏ డాక్టర్. ఇందులో పేరు ఏమి లేదు కదా, నేను హీ అన్నాను కానీ అతని పేరు చెప్పలేదు. హీ అతరు ప్రనౌన్. అలాగే షీ ఈజ్ కైండ్, ఆమె దయ కలిగిన వ్యక్తి, షీ. దే ఆర్ ఆనెస్ట్, వాళ్ళు నిజాయితీ కలిగి ఉన్న వాళ్ళు. ఇందులో హీ, షీ, దే లేక ఐ యామ్ లేజీ, ఐ యామ్ హర్ట్, ఐ యామ్ సిక్, లేక ఐ యామ్ నాట్ ఆనెస్ట్. ఇవన్నీ ఏమిటివి? ఇవన్నీ కూడా ఐ అనేవి, నేను నా గురించి చెప్తున్నాను. కాబట్టి ఇవన్నీ ఏం చూపిస్తాయి అంటే నౌన్ గురించి, ప్రనౌన్ గురించి ఏదో ఒక విషయము చెబుతున్నట్టు కనపడతాయి. సో ఏ వర్డ్ విచ్ టెల్స్ అస్ అబౌట్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రనౌన్ ఈజ్ ఆల్సో ఏ వర్బ్. రెండైనాయా? మూడవది, ఏ వర్డ్ దట్ షోస్ యాక్షన్ డన్ ఇన్ ఏ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో జరిగిన యాక్షన్ని చూపించేది కూడా వర్బే. ఎక్కువ మంది ఈ డెఫినేషన్ని గుర్తుపెట్టుకొని ఉంటారు. ఎందుకంటే చాలామందికి వర్బ్ అంటూనే ಭಾಳ ಜನಕ್ಕೆ వర్బ్ అంత కేಳುತ್ತೂలే యాక్షన్ వర్డ్ అంతా నెనపగిరుతాయి. వాళ్ళకి యాక్షన్ వర్డ్ అని గుర్తుంటుంది. స్కూల్స్లో అట్లే కూడా చెప్పింటారు, యాక్షన్ వర్డ్ అని చెప్పింటారు. కాబట్టి ఇది చాలామంది తెలిసి ఉంటుంది. బికాజ్ ఇట్ షోస్ యాక్షన్. యాక్షన్ అంటే ఏమి? చేసే పని. డన్ ఇన్ ఏ సెంటెన్స్లో పని చేసే వాళ్ళు ఎవరు? వాళ్ళని గ్రామర్లో ఏమని పిలుస్తాము? సబ్జెక్ట్స్ అని పిలుస్తాం. దోస్ పీపుల్ హూ డూ సమ్ యాక్షన్ ఆర్ సబ్జెక్ట్స్. లేక ఎవరి గురించి చెప్పింటామో, దేని గురించి చెప్పింటామో అవి కూడా సబ్జెక్ట్సే. ఎట్లాగా? ద రూమ్ ఈజ్ బ్రైట్, నేను మాట్లాడుతున్న గది చాలా కాంతివంతంగా ఉన్నది, ಭಾಳ ಬೆಳಕಿದೆ ಇಲ್ಲಿ. ನಾನು ರೂಮ್ ಬಗ್ಗೆಗೆ ಮಾತಾಡಿದ್ದೇನೆ, రూమ్ గురించి మాట్లాడాను. ద రూమ్ ఈజ్ బ్రైట్ అన్నాను. ఇప్పుడు ఇక్కడ యాక్షన్ ఏమీ లేదనుకోవచ్చు. యాక్షన్ అనేది లేదు, నిజంగానే లేదు. కానీ యాక్షన్ని చేసిన వాళ్ళు సెంటెన్స్లో ఉంటే వాళ్ళని ఏమంటారో అనే ఎగ్జాంపుల్, అనే క్వశ్చన్ కోసం ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. పని చేయకపోయినా సబ్జెక్ట్ ఉంది ఈ సెంటెన్స్లో. ద రూమ్ ఈజ్ బ్రైట్లో అనే సెంಟೆನ್ಸ್లో ఎవరు ಪನಿ చేయట్లేదు, ಅಸಲು ಮನುಷ್ಯೇ ಲೇಡಿ ಈ ಸೆಂಟೆನ್ಸ್లో, ಮನುಷ್ಯನೇ ಇಲ್ಲ ಈ ವಾಕ್ಯದಲ್ಲಿ. ಆದರೆ ಇದರಲ್ಲಿ ಸಬ್ಜೆಕ್ಟ್ ಇದೆ. ಯಾವುದಾ ಸಬ್ಜೆಕ್ಟು? ರೂಮ್. అందుకే ఎవరి గురించి చెప్తామో వాళ్ళు కూడా సబ్జెక్ట్సే. ద స్కై ఈజ్ బ్లూ, ది అర్త్ ఈజ్ రౌండ్, ద క్లౌడ్ ఈజ్ డార్క్, ద ఫ్లవర్ ఈజ్ బ్యూటిఫుల్. అవునా? ఇవన్నీ వాటి గురించి చెప్తున్నాం, అవేం పని చేయట్లేదు. సో యాక్షన్ విషయానికి వచ్చేటప్పటికి ఎనీథింగ్, ఈటింగ్, డాన్సింగ్, రీడింగ్, రైటింగ్, కుకింగ్, ఇవన్నీ కూడా యాక్షన్సే. కొన్ని ఎగ్జాంపుల్స్కి యాక్షన్స్ కోసం చెప్తాను.
విరాట్ కోహ్లీ స్కోర్డ్ ఏ సెంచురీ. స్కోర్డ్ అనేది ఒక యాక్షన్, అవునా. మదర్ హ్యాస్ కుక్డ్ ఏ న్యూ డిష్. అమ్మ ఈరోజు కొత్త వంట చేసింది. హ్యాజ్ కుక్డ్ ఈజ్ ఎ వర్బ్, యాక్షన్, ఆమె యాక్షన్ చేసింది. ద కంపెనీ గేవ్ హిమ్ అన్ అవార్డ్. గేవ్ యాక్షన్, ఇచ్చింది, ఇవ్వుట. ద బాయ్స్ రన్ ఇన్ ద గార్డెన్. రన్ యాక్షన్, అవునా. ఐ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. స్టాండ్. ద టూ మెన్ శాట్ ఆన్ ఏ బెంచ్. శాట్. ఇలాగా యాక్షన్ చేస్తుంటే ఆ యాక్షన్ చూపించే పదాలు వర్బ్స్. అందుకే వాటిని ప్రధానంగా యాక్షన్ వర్డ్స్ అంటారు. 4వ చూడండి. ఇది కొంచెము ఎలాబొరేట్గా ఈ సెంటెన్స్ని రాశాను, ఎందుకంటే చాలామందికి ఉండే ఒక డౌట్ని క్లియర్ చేద్దామని అట్లా రాశాను. ఏం రాశాను? ఏ వర్డ్ దట్ టాక్స్ అబౌట్ an ఐడెంటిటీ, యాక్షన్, స్టేట్, ఎగ్జిస్టెన్స్ ఆర్ పొసెషన్. ఈ 5 రకాల పేర్లు వచ్చినాయి ఇప్పుడు. ఒకటేమో ఐడెంటిటీ, దీని ముందే చెప్పాను. హీ ఈజ్ ఏ డాక్టర్, గోపాల్ ఈజ్ ఏ టీచర్. అంటే వాళ్ళు ఎవరు, వాళ్ళ ఏమిటి, వాళ్ళ చిరునామా. హౌ కెన్ యూ ఐడెంటిఫై దెమ్? ఆ ఈజ్, ఆర్, వాజ్ అనేవి ఆ సెంటెన్సెస్లు వర్బ్స్. సో గుర్తింపిస్తున్నాయి. ఇప్పుడు మీరు దారిలో పోతుంటారు, ఎవరైనా మీతో మాట్లాడుతూ బస్ స్టాండ్లో ఎక్కడో అన్నమాట, దారిలోనూ మీరెవరు అంటే మీరేమంటారు? నేను ఒక స్టూడెంట్ని అంటారు. స్టూడెంట్ అనేది మీ ఐడెంటిటీ. ఇంకొక ఆయన నేను ఒక బ్యాంకర్ని అంటాడు, అతను బ్యాంకర్, అతని ఐడెంటిటీ వచ్చి బ్యాంకర్. ఇంకొక ఆమె అంటుంది నేను ఒక హాస్పిటల్లో నర్స్ అంటుంది. నర్స్ అనేది ఆవిడ యొక్క ఐడెంటిటీ, అస్తిత్వము, గుర్తింపు. మీరు కాలేజెస్కి వెళ్ళినప్పుడు యూ హ్యావ్ ఐడెంటిటీ కార్డ్స్ వేర్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఫోటో అండ్ యువర్ నేమ్, ఎవ్రీథింగ్. అది గుర్తింపు, వీళ్ళు పలానా కాలేజీకి చెందిన వాళ్ళు. కాబట్టి ఐడెంటిటీ చూపిస్తుంది వర్బు. ఈజ్, ఆర్, వాజ్ అట్లాంటివి హ్యాజ్. దెన్ ఏమన్నా తర్వాత ఏమన్నాను? యాక్షన్. ఇందాక చెప్పానే, ఈటింగ్, డ్రింకింగ్, టీచింగ్, రన్నింగ్, ప్లేయింగ్, వాచింగ్, టీచింగ్, ಇವನ್ನೇ. ಮೂರವది ಸ್ಟೇಟ್. ಸ್ಟೇಟ್ ಅಂದರೆ ಭಾಳ ಜನ ಏನೋ ಒಂದು ಪ್ರಾಂತ, ರಾಷ್ಟ್ರ ಅನ್ಕೊಂತಾರೆ. ಅಲ್ಲ, ಒಂದು ರಾಜ್ಯ అనుకుంటారు. అల్ల ఇదొక రాజ్యమో ప్రాంతమో కాదు. స్టేట్ అంటే ఇక్కడ తెలుగులో మీరు స్థితి అనే అర్థంతో తీసుకోవాలి. స్థితి అంటే ఒకటి ఉన్న కండిషన్. ఇప్పుడు నేను బాధపడుతూ ఉన్నాను అనుకోండి, నేనేమంటాను? ఐ యామ్ సాడ్. ఇప్పుడు నేను ఎట్లా ఉన్నాను? సాడ్ స్టేట్లో ఉన్నాను. ఐ యామ్ సాడ్. ఇంకోరెవరో సంతోషంగా ఉన్నారు, అవునా? ఏమనొచ్చు? షీ ఈజ్ వెరీ హ్యాపీ. షీ ఈజ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు అక్కడ షీ పక్కన ఏముంది? ఈజ్. ఆమె చాలా సంతోషంగా ఉన్నది. ఈజ్. ఆమె ఎట్లా ఉన్నది? సంతోషం అనే స్థితిలో ఉన్నది. ఇంకొక ఆయన ఎవరో చాలా తీరిక లేకుండా ఉన్నాడు. హీ ఈజ్ బిజీ. ఆయన చాలా తీరిక లేకుండా, సమయం తక్కువ అనిపించే స్థితిలో అంత పని చేసుకుంటున్నాడు. ఇంకొకరెవరో చిన్నపిల్లాళ్ళకి ఎవరో అనమాట ఆకలేస్తుంది. ద చిల్డ్రన్ ఆర్ హంగ్రీ. ద స్మాల్ గర్ల్ ఈజ్ హంగ్రీ. ద స్మాల్ బాయ్ ఈజ్ హంగ్రీ. ఈ చిన్న అమ్మాయికి ఆకలేస్తుంది, చిన్న అబ్బాయికి ఆకలేస్తుంది. వీళ్ళు విసిగిస్తుంటే మాటికి దేర్ మదర్ ఈజ్ యాంగ్రీ. వాళ్ళమ్మ కోపము అనే స్థితిలో ఉంది. ఆమె మైండ్ సెట్ కోపంగా ఉంది. వీళ్ళ పరిస్థితి ఆకలిగా ఉన్నది. ఇట్లా కాబట్టి మనుషులు ఉన్న స్థితిని, కండిషన్ని స్టేట్ అనే పేరుతో చెప్తాం. ఇవన్నీ అవే ఎగ్జాంపుల్స్. ఈజ్తో ఇంతకుముందు ఉండి ఇప్పుడు లేదంటే కనుక చెప్పొచ్చు దేవర్ సిక్. వాళ్ళకు ఆరోగ్యం బాగుండలేదు అప్పుడు. ఇప్పుడు చెప్పకపోయినా అర్థమవుతుంది సెంటెన్స్ చూస్తూనే, ఇప్పుడు బాగానే ఉన్నారు అని. దేవర్ అన్నాం కదా, పాస్ట్ టెన్స్. ఇప్పుడు బాగానే ఉన్నట్టు లెక్క అని అనుకోవచ్చు మనం. కాబట్టి ಒಬ್ಬರ ಕಂಡೀಷನ್ ಹೆಂಗಿದೆ. ಒಂದು ಪೇಷಂಟ್ ಹಾಸ್ಪಿಟಲಲ್ಲಿ ಅಡ್ಮಿಟ್ ಮಾಡ್ತಾರೆ, ಡಾಕ್ಟರ್ಸ್ ನೋಡಿ ಭಾಳ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾರೆ, ಆದರೆ ಅವ್ರಿಗಿನ್ನ ಏನು ವಾಸಿ ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ. ಅವಾಗ ಅಂತಾರೆ ದ ಪೇಷಂಟ್ಸ್ ಕಂಡೀಷನ್ ಈಸ್ ಕ್ರಿಟಿಕಲ್. ಅವನ ಕಂಡೀಷನ್ನು ಸ್ವಲ್ಪ
ಕ್ರಿಟಿಕಲ್ ಆಗೇ ಇದೆ, ಇನ್ನು ಏನು ಹೇಳೋಕ್ಕಾಗೋದಿಲ್ಲ ಇವಾಗೆ అట్లా. కాబట్టి కండిషన్ని స్టేట్ని చూపించేది కూడా వర్బే. ఇంకొకటి ఎగ్జిస్టెన్స్ అన్నాను. మీకు తెలుసు ఎగ్జిస్టెన్స్ అంటే ఒక చోట ఉండేది, నివసించుట. ఇప్పుడు నేను అనంతపూర్లో ఉన్నాను, ఐ యామ్ ఇన్ అనంతపురం. యామ్ అనేది ఎగ్జిస్టెన్స్ని చూపిస్తుంది. ఇంతకుముందు ఇక్కడ ಕ್ಲಾಸಸ್ಗೆ వచ్చే ಭಾಳ ಜನ ಕರ್ನಾಟಕ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಎಲ್ಲರೂ ಇವಾಗ ವಾಪಸ್ ಹೊರಟೋಗ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ, ಅವರವರ ಸಿಟೀಸ್ಗೆ ಟೌನ್ಸ್ಗೆ ವಾಪಸ್ ಹೋಗಿದ್ದಾರೆ. ಅವರೆಲ್ಲ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಇದ್ದಾರೆ, ನೀವೆಲ್ಲ ಅಲ್ಲಿದ್ದೀರಿ కర్ణాటకದಲ್ಲಿ, వాళ్ళది కర్ణాటకలో ఉన్నారు. మరికొంతమంది ఆంధ్ర స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ ఇళ్లలో వాళ్ళ ఊళ్ళలో ఉంటుంది. మీరేమనొచ్చు ఇప్పుడు మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ యూస్ టు కమ్ టు దిస్ ఇన్స్టిట్యూషన్ ಆರ್ ಇನ್ ಕರ್ನಾಟಕ ನೌ. ನನ್ನ ಸ್ನೇಹಿತಗಳು ಭಾಳ ಜನ ಇಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ರು ಇಷ್ಟಕ್ಕೆ ಮುಂಚೆ, ಇವಾಗ ಎಲ್ಲರೂ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ಆರ್ ಎಕ್ಸಿಸ್ಟ್, ಅಲ್ಲಿ ಲಿವಿಂಗ್, ಅಲ್ಲಿ ಇದ್ದಾರೆ ಅವರು. ವಿ ఆర్ ఆల్ ఇన్ అవర్ రెస్పెక్టివ్ హోమ్ టౌన్స్. మనందరం మన సొంత ఊళ్ళలో ఉండిపోయాము. హోమ్ టౌన్స్ అంటే సొంత ఊరు, అవునా? హోమ్ విలేజ్ అనకూడదు, హోమ్ టౌన్ అని అనొచ్చు. హోమ్ సిటీ కూడా మనం తరచు చూడము. హోమ్ టౌన్ ఈజ్ ఏ వెరీ ఆఫన్లీ యూజ్డ్ టర్మ్. హోమ్ టౌన్, హోమ్ ల్యాండ్ అన్నట్టు, మదర్ ల్యాండ్, హోమ్ ల్యాండ్, హోమ్ టౌన్, రైట్. కాబట్టి అక్కడ ఉంటున్నాము, ఎగ్జిస్ట్ అవుతున్నాము. ఎవరో మీకు ఫోన్ చేస్తారు, ఎక్కడున్నారు అంటే మీరేం చెప్తారు? నేను పలానా ఆఫీసులో ఉన్నాను, బ్యాంకులో ఉన్నాను, హోటల్లో ఉన్నాను, కాలేజీలో ఉన్నాను. ఎగ్జిస్ట్, లివ్, స్టే. కాబట్టి ఎగ్జిస్టెన్స్ని కూడా చూపిస్తుంది. చివరిది పొసెషన్. పొసెషన్ అంటే మీకు తెలుసు, ఏదైనా ఒకటి మనదే అయితే దాన్ని పొసెషన్ అంటారు. డూ యూ హ్యావ్ ఏ మొబైల్ ఫోన్ అన్నారు అనుకోండి, మీతో మొబైల్ ಫೋನ್ ఉన్నదా, ನಿಮ್ಮ ಹತ್ರ ಒಂದು ಮೊಬೈಲ್ ಫೋನ್ ಇದೆ ಅಂತ ಕೇಳಿದಾಗ, అంటే డూ యూ ఓన్, OWN, డూ యూ పొసెస్, డూ యూ హ్యావ్ ఏ మొబైల్ ఫోన్. అట్లా ఓనింగ్, పొసెసింగ్, హ్యావింగ్ అనేవి చెందిన, మనవే, మనం దీన్ని కొన్నాము, మన దగ్గర ఉంచుకున్నాము, ನಾವು ಇದನ್ನು ಕೊಂಡುಕೊಂಡಿದ್ದು ನಮ್ಮ ಇಟ್ಕೊಂಡಿದ್ದೀವಿ ಅಂತ ಮೀನಿಂಗ್ ಕೊಡುತ್ತೆ. ಅದನ್ನು ಪೊಸೆಷನ್ ಅಂತಾರೆ. ಈ ವರ್ಬ್ಸು ಪೊಸೆಷನ್ ಕೂಡ ನೋಡಿಸುತ್ತವೆ. ಹೆಂಗೆ? ಒಂದು ఎగ్జాంపుల్ ನೋಡ್ರಿ. దే హ్యావ్ ఏ కార్, వాళ్ళకు ఒక కారు ఉన్నది అంటే వాళ్ళు కార్ కలిగి ఉన్నారు, అవునా? హీ హ్యాస్ ఏ జాబ్, అతనికి ఉద్యోగం ఉన్నది, అదే అతను ఉద్యోగం కలిగి ఉన్నాడు. ఉండేది ఇప్పుడు లేదు. ఐ హ్యాడ్ సమ్ ల్యాండ్ ఇన్ మై విలేజ్, లేక మై ఫాదర్ హ్యాడ్ సమ్ ల్యాండ్ ఇన్ ద విలేజ్, ఇప్పుడు లేదు. కాబట్టి ఉండింది ఇంతకుముందు, ఇప్పుడు కూడా ఉంది అన్నప్పుడంతా కూడా హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ అని వాడుతుంటాం కదా హెల్పింగ్ వర్బ్స్లో. అవన్నీ పొసెషన్ వర్బ్స్. మెయిన్ వర్బ్స్కి వచ్చేటప్పటికి ఐ ఓన్, ఐ పొసెస్, లేదా ఇట్ బిలాంగ్స్, ఇట్ కన్సిస్ట్స్, ఇవన్నీ కూడా కలిగి ఉన్న, మావే అయినా అని అర్థం ఇస్తాయి. కాబట్టి వర్బ్స్ అవి కూడా పొసెషన్ పని చేసేలాగా ఉంటాయి, మెయిన్ వర్బ్స్ అయినా కూడా. కేవలం హ్యాజ్, హ్యావ్, హ్యాడే కాదు, మెయిన్ వర్బ్స్ కూడా పొసెషన్ మీనింగ్ని కన్వే చేస్తాయి. ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు మనము వర్బ్ అంటే యాక్షన్ వర్డ్ అని తెలుసుకొని ఉంటాము. ನಾವು ಚಿಕ್ಕಂದವಾಗ ವರ್ಬ್ ಅಂದರೆ ಏನು ಅಂದರೆ యాక్షన్ వర్డ్ ಅಂತ ಕಲ್ತ್ಕೊಂಡಿರ್ತೀವಿ. ఇవాగ ನಾವು ಭಾಳ కలుసుకోబోదల, మనం చాలా నేర్చుకోవచ్చు కదా. కాబట్టి ఇప్పుడు మనము వర్బ్ అనేది కేవలం పరిగెత్తేది, ఆడుకునేది, తినేది, పడుకునేది, టీవీ చూసేది, మొబైల్లో ఇవన్నీ ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా పనులు చేస్తుంది. ఐడెంటిటీ చూపిస్తుంది, ఎగ్జిస్టెన్స్ని చెప్తుంది, యాక్షన్ కూడా చూపిస్తూనే అది స్టేట్ని కూడా చూపిస్తుంది, అంటే ఏ స్థితిలో ఉన్నారు. అలానే ఇంకేం చూపిస్తుంది, ఏమేమి కలిగి ఉన్నారు, దీనికి వాళ్ళు ఓనర్సా కాదా అనే విషయం కూడా చెప్తుంది. అంటే వర్బ్ చాలా 5 రకాల పనులు చేస్తుంది. చిన్నప్పుడు మీకు అంతకంటే ఎక్కువ అవసరం లేదులే అని యాక్షన్ అని మాత్రమే చెప్పి ఉంటారు, అది కూడా కరెక్టే. ఇప్పుడు ఈ 5 ఆస్పెక్ట్స్లో వర్బ్ని అర్థం చేసుకోవడం అనేది మనము ఎక్కువ తెలుసుకునే వయసులో ఉన్నాం కాబట్టి తెలుసుకుంటున్నాం, రైట్. కాబట్టి ఇదంతా కూడా వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ ఏ వర్బ్. ఎ వర్బ్ ఈజ్ predominantly an action word, but along with
showing action, it does show four other things also. State, also called being, existence, possession, identity. ఈ 4 కూడా చూపిస్తుంది యాక్షన్తో పాటు. కానీ షార్ట్గా చెప్పండి అంటే మీరు వర్బ్ని యాక్షన్ వర్డ్ అని చెప్పొచ్చు, నౌన్ని నేమింగ్ వర్డ్, ప్రనౌన్ని సబ్స్టిట్యూట్ వర్డ్, వర్బ్ని యాక్షన్ వర్డ్. క్లియర్? హ్యావ్ యూ అండర్స్టూడ్ వాట్ ఏ వర్బ్ ఈజ్ నౌ? Thank you. We shall go forward to next part of our lesson. ఈ స్లైడ్లో మీకు వర్బ్స్ అనే డెఫినేషన్ దాటేసి వర్బ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయో చెప్తున్నాను. వర్బ్స్ కెన్ బి బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 గ్రూప్స్. వర్బ్ని చాలా బ్రాడ్గా మనము 2 వర్గాలుగా చెప్పొచ్చు. ఒకటి మెయిన్ వర్బ్స్, ఇంకొకటి హెల్పింగ్ వర్బ్స్. మెయిన్ వర్బ్స్కి ఇంకొక పేరు వచ్చి ప్రిన్సిపల్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్కి ఇంకొక పేరు ఆక్సిలియరీ వర్బ్స్. ఆక్సిలియరీ అంటే ఒక మెయిన్కి సహాయపడేది. నేను మీ క్లాసులో కూడా చెప్తుంటే ఇంతకుముందు మీకు సులభంగా అర్థం కావాలంటే మెయిన్ వర్బ్స్ని క్యాప్టెన్ అనుకోండి, హెల్పింగ్ వర్బ్స్ని వైస్ క్యాప్టెన్ అనుకోండి, లేక మెయిన్ వర్బ్స్ని ప్రిన్సిపాల్ అనుకోండి, హెల్పింగ్ వర్బ్స్ని వైస్ ప్రిన్సిపాల్ అనుకోండి. అంటే క్యాప్టెన్ ఉన్నప్పుడు వైస్ క్యాప్టెన్ పెద్దగా ముఖ్యం కాదు. అలానే ప్రిన్సిపల్ ఆ రోజు కాలేజీలో ఉంటే వైస్ ప్రిన్సిపాల్కు పెద్దగా అవసరము, ఆయన యొక్క రోల్ ఏమి ఉండదు ఆ రోజు. ఆయన సెలవు పెడితే, ప్రిన్సిపల్ గారు సెలవు పెడితే వైస్ ప్రిన్సిపల్ కొంచెం కాలేజీని చూసుకుంటుంటాడు. అలాగా ఈ మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ అనేవి వర్బ్స్లో ప్రధానమైన 2 డివిజన్స్. ప్రిన్సిపల్ వర్బ్స్ అన్నా, మెయిన్ వర్బ్స్ అన్నా, చీఫ్ వర్బ్స్ అన్నా ఒకటే, ప్రధానమైన క్రియలు. హెల్పింగ్ వర్బ్స్ అంటే సహాయక క్రియలు, ఆక్సిలియరీ. సెకండరీ, ప్రైమరీ వర్బ్స్ ఏమో మెయిన్ వర్బ్స్, ప్రైమరీ కూడా అనొచ్చు మీరు. సెకండరీ వర్బ్స్ని యూ కెన్ కాల్ ఎయిదర్ హెల్పింగ్ వర్బ్స్ ఆర్ ఆల్సో కాల్డ్, యూ కెన్ కాల్ దెమ్ ది ఆక్సిలియరీ వర్బ్స్. ఇక్కడ ఆక్సిలియరీ స్పెల్లింగ్ కూడా మీరు నేర్చుకోనండి, అది స్పెల్లింగ్ సెక్షన్లో అడగబడవచ్చు. AUX పక్కన ఐ ఉంది, ఐ లేకుండా ఇస్తాడు, ఐ కొడోదిಲ್ಲ. ఎర్రర్ ಇದೆ ಸ್ಪೆಲ್ಲಿಂಗ್ನಲ್ಲಿ ಆ ವರ್ಡ್ ಐಡೆಂಟಿಫೈ ಮಾಡ್ರಿ ಅಂತಾನೆ. ఆక్సిలియరీ ఇట్లాంటి పదం ఇంకొకటి ఉంది, అఫిలియేషన్. అఫిలియేషన్ కాదు, అది AFFLI కాదు, AFFI మళ్ళీ LI. కాబట్టి అఫిలియేషన్. లైక్ ట్యూషన్, TUTION కాదు, TUITION. లైక్ సూయిసైడ్, SUICIDE. ఇవన్నీ స్పెల్లింగ్లకి మనల్ని చాలా మనకే ಡೌಟ್ ತೆಪ್ಪಿಸ್ತಾయి, ಈ ಅಕ್ಷರ ಮುಂದಾ లేదా ಅಂತ. ಇವಾಗ ಅರ್ಥ ಆಗಿತ್ತೆ, ಎಕ್ಸಾಮಿನೇಷನ್ ಅವತ್ತು ನಿಮಗೆ ಸ್ವಲ್ಪ ನರ್ವಸ್ ಆಗಿರ್ತೀರಲ್ಲ, అప్పుడు డౌట్ వస్తుంది, ఐ ఉందా లేదా, ఉందని ఒకసారి లేదని ఒకసారి అనిపిస్తుంటుంది. డిలేమా కూడా ఒక ఇంట్రెస్టింగ్ పదమే, దాని స్పెల్లింగ్ కూడా చివరిన MMA వస్తుంది. కొందరు ఒక ఎంతోనే చెప్పేసి కాదు, MA, డైలేమా ఆర్ డిలేమా. సరే, కాబట్టి కైండ్స్ ఆఫ్ వర్బ్స్ అంటే హౌ మెనీ కైండ్స్ ఆఫ్ వర్బ్స్ ఆర్ దేర్? ది బ్రాడెస్ట్ డివిజన్ అంటే చాలా స్థూలంగా డివైడ్ చేయాలంటే 2. కొందరు అంటారు వర్బ్స్ వేలాది రకాలు లేవు, వందలాది రకాలు లేవు, ಸಾವಿರಾರು ಗಟ್ಟು ವರ್ಬ್ಸ್ ಇಲ್ಲ, ವರ್ಬ್ಸ್ 2. ಆ ವರ್ಬ್ಸ್ ಭಾಳ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಲ್ಲ, ಒಂದೊಂದು ಕೆಲಸಕ್ಕೆ ಒಂದೊಂದು ವರ್ಬ್. ಹಾಡು ಹೇಳ್ತೀವಿ, ಸಿಂಗ್ ಅಂತೀವಿ, ಊಟ ಮಾಡ್ತೀವಿ, ಈಟ್ ಅಂತೀವಿ, ನಡೆಯಕ್ಕೆ ಹೋಗ್ತೀವಿ, ವಾಕ್ ಅಂತೀವಿ, ಎಲ್ಲ ವರ್ಬ್ಸೇ. ಅವು ಆ್ಯಕ್ಟಿವಿಟಿನ ಹಿಡಿದು ಅದಕ್ಕೆ ಒಂದು ವರ್ಡ್ ಇದಾಗಲಿ, ವರ್ಬ್ಸೇ ಥೌಸಂಡ್ಸ್ ಆಫ್ ಕೈಂಡ್ಸ್ ಇಲ್ಲ. అర్థమవుతుందా? కాబట్టి వర్బ్స్ అనేవి బ్రాడెస్ట్ డివిజన్. బ్రాడర్, బ్రాడెస్ట్, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. ది బ్రాడెస్ట్ డివిజన్ ఈస్ 2, the main verbs and the helping verbs, also known as the principal verbs or primary verbs or chief verbs, and then auxiliary verbs. Clear? Now a few examples for these 2 kinds of verbs. గుర్తుకుందా? దీస్ 2 కైండ్ ఆఫ్ వర్బ్స్ కాదు, దీస్ 2 కైండ్స్ ఆఫ్ వర్బ్స్. 2 అన్నారు కదా, కైండ్ అనకూడదు, కైండ్స్ అనాలి. దీస్ 3 టైప్ ఆఫ్ బుక్స్ కాదు, దీస్ 3 టైప్స్.
టైప్స్ ఆఫ్ బుక్ కూడా కాదు, టైప్స్ ఆఫ్ బుక్స్, రెండు ప్లూరలే, టైప్స్ బుక్స్, కైండ్స్ వర్బ్స్. క్లియర్? మెయిన్ వర్బ్స్కి ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినవే, ఎక్కువసేపు ఏం పట్టదు దీనికి. రైట్, సింగ్, ఈట్, ప్లే. మీరు కూడా ఈ వీడియో చూస్తూ మీరు ఆ వర్బ్స్ని కొన్ని నేను రాసిన కాకుండా వేరేవి అనుకోవాలి. మీరే టైంని బాగా ఇంటెలిజెంట్గా యూస్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీకు బోర్ కొడుతుంది అనుకోండి, ಮನೆಯಲ್ಲಿ ಬೋರ್ ಹೊಡಿತಾ ಇದೆ, అప్పుడు మీరు ఏం చేయొచ్చు, అవి ಏನು ಮಾಡಬೇಕು, పేపర్ తಗೊಂಡು మీకు ఎన్ని వర్బ్స్ గుర్తుకుంటే అన్నీ రాయాలి, అన్నీ ఫస్ట్ ఫార్మే రాసుకోండి. అంటే పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్, V3 ఏమొద్దు, V1 ఒకటి రా, ఎన్ని గుర్తుంటాయో చూద్దాం. కానీ రోజంతా గుర్తుపెట్టుకునేది కాదు, 10 నిమిషాలలో మీకు ఎన్ని గుర్తుకొస్తాయి, 10 ನಿಮಿಷದಲ್ಲಿ ನನಗೆ ಎಷ್ಟು ವರ್ಬ್ಸ್ ನೆನಪಿಗೆ ಬರ್ತವೆ ಅವು ಬರೀತೀನಿ. ನೀವೇ ರೇಟಿಂಗ್ ಕೊಟ್ಕೊಳ್ರಿ, మీకు మీరే రేటింగ్ ఇచ్చుకోండి. 10 నిమిషాల్లో నేను 20 వర్బ్స్ రాశానా, V1s అన్నీ, ఓకే, నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్, బ్యాడ్ కాదు, నాట్ బ్యాడ్. 10 నిమిషాల్లో మీరు 35 నుంచి 40 రాశారా, దట్ ఈస్ గుడ్, గుడ్. 10 నిమిషాల్లో మీరు 50 నుండి 60 వర్బ్స్ రాశారా, అది బెస్ట్. 10 నిమిషాల్లో 50 నుండి 60 V1s స్పెల్లింగ్ తప్పు లేకుండా రాయగలిగితే యూ కెన్ హ్యావ్ సమ్ సాటిస్ఫాక్షన్. ఓకే, ఐ నో ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇంకోసారి ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు దీని V2s, V3s, ఇలా మీరు టైంని గడపొచ్చు, టైంని ప్రొడక్టివ్గా గడపొచ్చు. ఏదో అవసరం లేని మాటలన్నీ మాట్లాడుకుంటూ, ఎవరితోనో ఏదో అంత మాట్లాడుకుంటూ, వాటి బదులు ఇట్లా చేసుకోవచ్చు. రీడింగ్ ఏ గుడ్ బుక్, రీడింగ్ ఏ గుడ్ స్పిరిచువల్ బుక్, రీడింగ్ ఏ బుక్ ఆన్ మోటివేషన్, రీడింగ్ ఏ గ్రామర్ బుక్. దీస్ ఆర్ ఆల్ వేస్ ఆఫ్ స్పెండింగ్ టైమ్ ప్రొడక్టివ్లీ, ఎఫెక్టివ్లీ, సక్సెస్ఫుల్లీ అండ్ ఫ్రూట్ఫుల్లీ. ట్రై చేయండి. మీకు అని బోర్ కొడుతుంటుంది నా మాటలు, బికాజ్ యూ ఆల్వేస్ థింక్ దట్ మై వర్డ్స్ ఆర్ ఏ బిగ్ బోర్డమ్, హెన్స్ ఐ డోంట్ వాంట్ టు ప్రొలాంగ్ మచ్. హెల్పింగ్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్లో ఇప్పుడు కొన్ని చాలానే రాశాను. ఎందుకట్లా రాశాను అంటే మెయిన్ వర్బ్స్ మీకు అనేకం తెలిసింటాయి, ఇక్కడే కొంచెం డౌట్ ఉంటుంది మీకు. నేను ఈ హెల్పింగ్ వర్బ్స్లో కూడా కొన్ని గ్రూప్స్ దృష్టిలో పెట్టుకొని రాశాను. యామ్, ఈజ్, వాజ్, వర్ అనేవి బీ వర్బ్స్గా, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ అనేవి హ్యాజ్ వర్బ్స్గా, డూ, డస్, డిడ్ అనేవి డూ వర్బ్స్గా, విల్, షల్, కెన్, మే అనేవి మోడల్ వర్బ్స్గా రాశాను. అంటే హెల్పింగ్ వర్బ్స్ ఇంకో క్లాసులో చెప్తాను. హెల్పింగ్ వర్బ్స్ 4 రకాలుగా ఉంటాయి. ఇందాక చెప్పానే పేర్లు, బీ, హ్యాస్, డూ అండ్ మోడల్ వర్బ్స్ అని 4 రకాలుగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇవి వైస్ క్యాప్టెన్ లాంటివి, మెయిన్ వర్బ్స్తో పాటు వస్తూ వాటికి సహాయం చేస్తుంటాయి. అవి మెయిన్ వర్బ్స్ లేకపోయినప్పుడు, ఎలాగైతే ఫీల్డ్లో క్యాప్టెన్ లేకపోతే వైస్ క్యాప్టెనే క్యాప్టెను, మీ నాన్నగారు ఊరు వెళితే మీ అమ్మనో ఇంటి పెద్దగా ఉంటారో ఆ రోజు, ఇద్దరూ ఊరికి వెళితే మీరే ఇంటి పెద్దగా ఉంటారో, అట్లాగా మెయిన్ వర్బ్స్ లేనప్పుడు ఇవి మీకు వర్బ్స్గానే ట్రీట్ చేయబడతాయి. గుర్తుంటుందా? ఇవన్నీ కూడా ఆక్సిలియరీ వర్బ్స్. ఇంకో క్లాసులో వాటికి వివరంగా తెలుసుకుందాము. ఇప్పుడు మీకు బ్రాడ్గా డివిజన్ గురించి చెప్తున్నాను కాబట్టి ఇక్కడ కాపీ, నెక్స్ట్ పాయింట్కి వెళ్తాను. ఇప్పుడు వీ హ్యావ్ కమ్ టు ది లాస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ క్లాస్. ఏమిటిది? ఇందాక వర్బ్స్ అంటే ఏమో డెఫినేషను, వర్బ్స్ ఎన్ని రకాలో తెలుసుకున్నాం. ఇప్పుడు వర్బ్స్ని పరీక్షల్లో ఎలా అడుగుతాడు, వాటిలో మనము ఎలా తప్పులు గుర్తించాలా, మంచి మార్కులు తెచ్చుకోవాలి. మీకు గుర్తుంటుంది IBPS క్లార్క్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ కట్ ఆఫ్ 7.75 సంథింగ్ అట్లా ఉంది. మెయిన్స్ ఎగ్జామినేషన్లో 7.75 ఒక కేటగిరీకి ఆ కట్ ఆఫ్ ఉంది. అంటే 40 మార్కుల పేపర్లో 7.75 కట్ ఆఫ్. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు పేపర్ ఎంత కష్టంగా ఉంటుందో అని.
అంటే మీరు 7.75 వచ్చినా కూడా లేక 8 మార్కులు వచ్చినా మీరు క్వాలిఫైడ్ ఆ ఇంగ్లీష్ పార్ట్లో. అంటే చాలామందికి 40 మార్కులకు 7.75 8 కూడా రాలేదు. 40కి 7 8 వినేందుకు ఏదో ఆశ్చర్యం వేస్తుంది కదా. 25కే మాకు 10 12 వస్తుంటాయి, 40కి 8 రాలేదా అని మనకే విన్నప్పుడు వచ్చేయచ్చు అనిపిస్తుంది. రాలేదు చాలామందికి రాలేదు. చాలామంది 5 6 4 3 కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంగ్లీష్ని దయచేసి మీరు తేలికగా తీసుకోవద్దండి. ఎగ్జామ్ అనౌన్స్ కానీ డేట్ రాని అప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం ప్రిపరేషన్ని అనుకోవద్దండి. ఇంగ్లీష్ని ఆల్మోస్ట్ రోజు మనం ఎలాగైతే భోజనం చేస్తామో నిద్రపోతామో అంత రెగ్యులర్గా చేయాల్సిన యాక్టివిటీ ఇంగ్లీష్ ప్రాక్టీస్ అనేది. ఎందుకో తెలుసు మీకు, ఎక్కడ మనకు వీక్నెస్, ఎక్కడ మనకు వీక్ పాయింట్ ఉందో మనం దాన్నే కదా స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నాకు సైకిల్ తొక్కడం బాగా వస్తే మళ్ళీ సైకిల్ నేర్చుకోవడానికి టైం ఎందుకు కేటాయించాలా? నేను బైక్ నేర్చుకునే ట్రై చేయాలా? బైక్ బాగా వస్తుంది అనుకోండి, మళ్ళీ దాన్నే ఎందుకు చేసుకోవాలి పొద్దుస్తమానం? అప్పుడేం చేయాలి? కార్ ఎలా నేర్చుకోవాలో నేర్చుకోవాలి. కార్ నాకు రాదు కదా, అది నా వీక్, అది నేను స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. అలా నా వీక్నెస్ ఏమిటి? రీజనింగ్ బాగా చేస్తా, క్వాంట్ బాగా చేస్తా, జనరల్ అవేర్నెస్ పర్వాలేదు, దెబ్బంతా ఇంగ్లీష్లోనే పడేది. సో ఇంగ్లీష్ మీద కొంచెం దృష్టి ఎక్కువ పెడతాం. చూడండి, మరి మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దండి. నేను ఏ ఇతర సబ్జెక్ట్ని కూడా తక్కువ చేసి మాట్లాడడం లేదు. ఐ నెవర్ డూ దట్. బట్ ఐఎమ్ సేయింగ్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ వీక్ ఇన్ ఇంగ్లీష్. సో ఐ రిక్వెస్ట్ యూ టు స్ట్రెంగ్తన్ దట్ పర్టికులర్ పార్ట్, నథింగ్ ఎల్స్. every part in the paper is important. Who says only hands are important, are not eyes important, are not ears important, are not legs important? Every part in the body is important. Every part in the question paper also is important. Only thing is, just see where an injury is to you. Is the injury on the leg? Attend to it. అట్లాగా మన ఇంజురీ ఇంగ్లీష్లోనే ఉంది కాబట్టి దానికి కొంచెం స్ట్రెంగ్త్ అని దానికి కొంచెం మందు పూసుకోండి, మెడిసిన్ తీసుకోండి. ఎలాగా? ఎక్కువ ప్రాక్టీస్ చేసి. వన్స్ అగైన్ ఐఎమ్ టేకింగ్ లాట్ ఆఫ్ యువర్ టైమ్. కమ్ బ్యాక్. ఎర్రర్స్ ఇన్ యూజింగ్ వర్బ్స్. ఈ వర్బ్స్ని మనము వాడుతున్నప్పుడు తప్పులు ఎక్కడ జరుగుతాయి? ఫస్ట్ సెంటెన్స్ చూడండి. సో క్విక్లీ హీ ఫినిష్డ్ ద డిన్నర్ దట్ వీ వర్ సర్ప్రైజ్డ్. అతను భోజనం ఎంత త్వరగా, డిన్నర్ ఎంత త్వరగా పూర్తి చేశాడంటే మేమంతా ఆశ్చర్యపోయాం. అప్పుడే అయిపోయింది డిన్నర్ అనిపించేంత స్పీడ్గా ముగించేశాడు. ఏం తప్పు ఉంది? మీనింగ్ వరకు ఏమి తప్పు లేదు. ಏನಂತ ಇದ್ದಾರೆ, ಆತ ಎಷ್ಟು ಸ್ಪೀಡಾಗಿ ಡಿನ್ನರ್ ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡಿದ್ದಾನಂದರೆ ನಮಗೆ ಬಹಳ ಆಶ್ಚರ್ಯ ಆಗಿದೆ. ಇಷ್ಟು ಬೇಗ ತಿನ್ಬಿಟ್ಟಿದ್ದಾನೆ ಇವನು ಡಿನ್ನರ್ ಅಂತ ನಮಗೆ ಆಶ್ಚರ್ಯ ಆಗಿದೆ. ఎక్కడ తప్పు ఉంది అంటే ఎ వెరీ ఇంట్రెస్టింగ్ రూల్ ఈజ్ దేర్. బిగినింగ్ చూడండి, సో క్విక్లీ అనేది సో కాస్త పక్కన పెట్టిన క్విక్లీ అడ్వర్బ్. క్విక్ అనే అడ్జెక్టివ్ ఎలవై పెడితే అడ్వర్బ్ అవుతుంది. క్విక్లీ, స్లోలీ అట్లా. కానీ ఫాస్ట్లీ లేదు, ఫాస్ట్ ఒకటే ఉన్నది. కాబట్టి ర్యాపిడ్లీ ఉంది కానీ ఫాస్ట్లీ లేదు. సో క్విక్లీ పక్కనేముంది? హీ ఫినిష్డ్. ఇది అస్సలు, ఇది ఇక్కడ తప్పు ఉన్నది మనకు. హీ ఫినిష్డ్. రూల్ ఏమిటంటే ఎప్పుడైనా ఒక సెంటెన్స్ అడ్వర్బ్స్తో మొదలవుతున్నప్పుడు క్విక్లీ, సో క్విక్లీ కూడా అడ్వర్బ్ ఆఫ్, సోను అడ్వర్బే, క్విక్లీ కూడా అడ్వర్బే, రెండు అడ్వర్బ్సే. ఎప్పుడైనా ఒక సెంటెన్స్ అడ్వర్బ్తో మొదలైనప్పుడు లేక సెమీ నెగటివ్స్తో మొదలైనప్పుడు, హార్డ్లీ, స్కేర్స్లీ, రేర్లీ, బేర్లీ, నెవర్ ఇట్లా వాటితో మొదలైనప్పుడు, అంటే సెమీ నెగటివ్స్తో మొదలైన, అడ్వర్బ్స్తో మొదలైన, మీరు దాని పక్కన వాడే స్ట్రక్చర్ ಅದರ ಬಗಲಿಗೆ ನೀವು ಯೂಸ್ ಮಾಡಬೇಕಾದ ಸ್ಟ್ರಕ್ಚರ್ ಯಾತರು ಅಂದರೆ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కాదు. ఇట్లా ఉంది కదా ఇక్కడ, హీ ఫినిష్డ్, ఇది కాదు స్ట్రక్చర్, రివర్స్ ఉండాలి. వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి. అంటే ఫినిష్డ్ హీ అని ఉండాలనా? సో క్విక్లీ ఫినిష్డ్ హీ ఉండాలనా? కాదు. కాబట్టి ఫినిష్డ్ని ఏం చేయాలా? వర్బ్ని ఇక్కడ ఫినిష్డ్ని ఏం చేయాలా అంటే అది ఏ టెన్స్లో ఉంది? పాస్ట్ టెన్స్లో ఉంది కదా. ఈడీ ఉంటే పాస్ట్ టెన్స్. అక్కడ పాస్ట్ టెన్స్లో ఉన్నదాన్ని మీరు
సెమీ నెగటివ్స్తో లేక అడ్వర్బ్స్తో మొదలవుతున్నప్పుడు దాన్ని స్ప్లిట్ చేసుకొని ఫినిష్డ్కి పాస్ట్ టెన్స్లో ఇట్లా కూడా రాయొచ్చు. డిడ్ రాసి తర్వాత సబ్జెక్ట్ రాసి తర్వాత ఆ వర్బ్ రాయాలి. ఆ వర్బ్ ఏమిటి? ఫినిష్. డిడ్ హీ ఫినిష్ అని రాయాలి. డిడ్ ఫినిష్ అన్నా ఒకటే, ఫినిష్డ్ అన్నా ఒకటే, రెండు ఒకటే. డిడ్ ఫినిష్ ఈజ్ ఈక్వల్ టు ఫినిష్డ్, బోత్ ఆర్ V2 పాస్ట్ సింపుల్. కాబట్టి డిడ్ రాసి సబ్జెక్ట్ హీ కావచ్చు, షీ కావచ్చు, ఐ, దే, వి ఎవరైనా కావచ్చు, పేరు ఉండొచ్చు, ಹೆಸರು ಇರಬಹುದು, ಪ್ರನೌನ್ ಇರಬಹುದು. డిడ్ సబ్జెక్ట్ V1. సో క్విక్లీ డిడ్ హీ ఫినిష్ వాట్? ఆబ్జెక్ట్ ఏమిటి? ద డిన్నర్ దట్ వీ వర్ సర్ప్రైజ్డ్. సో వస్తే దట్ కాంబినేషన్ వస్తుంటుంది. ఎంతంటే అన్నప్పుడు సో దట్ కాంబినేషన్లో వస్తుంటాయి. సో క్విక్లీ డిడ్ హీ ఫినిష్. ఇక్కడ ఎందుకు డిడ్డే వచ్చింది, డజ్ రాదా అంటే వస్తుంది. ఎప్పుడు? ఇక్కడ కనుక ఫినిషస్ అని ఉంటే. ಇಲ್ಲಿ ಫಿನಿಶ್ಡ್ ಕಾకుండా ಅಲ್ಲಿ ಫಿನಿಷಸ್ ಇದ್ದರೆ ನೀವೇನು ಮಾಡಬೇಕು? ಸೋ ಕ್ವಿಕ್ಲಿ ಡಸ್ ಹೀ ಫಿನಿಶ್. డజ్ ఇది ప్రజెంట్ సింపుల్ డస్. ఇక్కడ హీ బదులు వి ఉందనుకోండి, లేక ఐ ఉందనుకోండి, యూ ఉందనుకోండి, అప్పుడేం చెప్తారు? సో క్విక్లీ డూ యూ ఫినిష్. డూ యూ కదా, డజ్ అనకూడదు. డూ యూ ఫినిష్ ద డిన్నర్ దట్ వీ ఆర్ సర్ప్రైజ్డ్. ప్రజెంట్ టెన్స్ కాబట్టి డూ, ఇక్కడ కూడా వర్ బదులు ఆర్ రావాలి. సో సెమీ నెగటివ్స్తో అయినా అడ్వర్బ్స్తో అయినా మొదలైనప్పుడు ది ఆర్డర్ ఆఫ్ ది వర్బ్ ఈజ్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్స్ ఫస్ట్ పార్ట్ అంటే V1. గుర్తుంటుందా? చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి ఇంకో క్వశ్చన్ వస్తుంది ఈ సిరీస్లో, చూస్తారు. He has not and will not build a house in near future. ఇది కూడా అంతే. టక్కని ఎవరు కూడా దీనికి సమాధానం ఇక్కడ ఉంది అని చెప్పలేరు, తప్పు ఇక్కడ ఉందని కనుక్కోలేరు. ಇದರಲ್ಲಿ ತಪ್ಪು ಇಲ್ಲಿ ಎರರ್ ಐಡೆಂಟಿಫೈ ಮಾಡೋದು ಅಷ್ಟು ಸುಲಭ ಅಲ್ಲ. ನೋಡ್ರಿ, he has not and will not build a house in near future. ఇక్కడ తప్పు ఎక్కడ ఉంది అంటే విల్కేమో బిల్డ్ సరిపోతోంది, హ్యాజ్కి ఏముండాలా? అతను ఇల్లు ఇంతవరకు కట్టలేదు, సమీప భవిష్యత్తులో కూడా కట్టబోడు అని చెప్పారు. ఇವಾಗ ಈ ಮನೆ ಕಟ್ಕೊಂಡಿಲ್ಲ, ಬರೋ ಫ್ಯೂಚರ್ನಲ್ಲಿ ಕೂಡ ನಿಯರ್ ಫ್ಯೂಚರ್ ಕೂಡ ಮನೆ ಕಟ್ಟೋ ಅವಕಾಶ ಇಲ್ಲ, ಕಟ್ಟೋದಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಇದೇಮಿಟಂటే ಇನ್ ಒನ್ ಸೆಂಟೆನ್ಸ್ ಇಫ್ ದೇರ್ ಆರ್ ಟೂ ಹೆಲ್ಪಿಂಗ್ ವರ್ಬ್ಸ್, in one sentence or in a sentence if there are two helping verbs which are different in voice, form, number, నంబర్లో తేడా ఉన్నా, వాయిస్లో తేడా ఉన్నా, ఫామ్లో తేడా ఉన్నా, రెండు హెల్పింగ్ వర్బ్స్ ఉంటే ఒక సెంటెన్స్లో నంబర్లో, వాయిస్లో, ఫామ్లో ఉన్న రెండు హెల్పింగ్ వర్బ్స్ ఉంటే రెండు హెల్పింగ్ వర్బ్స్ని కూడా వాటి వాటి మెయిన్ వర్బ్స్తో పాటు ఫుల్గా మెన్షన్ చేయాలా, సెపరేట్గా. బాగా గుర్తుపెట్టుకోండి, రెండు హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి ఇక్కడ, ఒకటి హ్యాజ్, ఇంకొకటి విల్. అవి రెండు ఫామ్లో వేరే కదా. ఫామ్ అంటే ఒకటేమో ప్రజెంట్ పర్ఫెక్ట్ని చూపించేది హ్యాజ్, విల్ ఏమో ఫ్యూచర్ని చూపించేది సింపుల్ ఫ్యూచర్. కాబట్టి ఫామ్లో తేడా, టెన్స్లో ఫామ్లో తేడా ఉంది. అట్లా ఫామ్లో అయినా, వాయిస్లో అయినా, నంబర్లో అయినా తేడా ఉండే సెంటెన్స్లో రెండు హెల్పింగ్ వర్బ్స్ ఉంటే వాటి పక్కన మనం రాసే మెయిన్ వర్బ్ రెండిటికీ సరిపోయేలాగా సెపరేట్గా రాయాలి. అంటే ఇప్పుడు విల్ పక్కన బిల్డ్ ఓకే, ವಿಲ್ ಬಿಲ್ಡ್ ಕರೆಕ್ಟ್, ವಿಲ್ ಪಕ್ಕನ V1 ರಾవాలి, ವಿಲ್ ಬಗಲಿಗೆ V1 ಬರಬೇಕು, ಬಿಲ್ಡ್ ಬಂದಿದೆ ಓಕೆ. హ్యాజ్ బగిలిಗೆ V1 బರುತ್ತೆ, V3 బರುತ್ತೆ. హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ తర్వాత V1 వస్తుందా, V2 వస్తుందా, V3 వస్తుందా? అంటే ప్రజెంట్ సింపులా, పాస్ట్ సింపులా, పాస్ట్ పార్టిసిపులా? పాస్ట్ పార్టిసిపుల్ V3. మరి రాసామా? లేదు. కాబట్టి బిల్డ్ అనే పదం యొక్క V3ని హ్యాజ్ తర్వాత పెట్టుకోవాలి. అంటే నాట్ ఉంటే నాట్ తర్వాత. చూడండి, హీ హ్యాజ్ నాట్ బిల్ట్, ఇక్కడ ఏముండాలి? ఇక్కడ బిల్ట్ అనే పదం రావాలి. ఎక్కడి నుంచి వచ్చింది? దీని యొక్క V3, దాని యొక్క V3 అంటే వర్బ్స్ పాస్ట్ పార్టిసిపుల్. హీ హ్యాజ్ నాట్ బిల్ట్ ఒకటి అయిపోయింది, అండ్ విల్ నాట్ బిల్డ్ ఇంకొకటి. అట్లా రెండు ఫామ్లో డిఫరెన్స్ ఉన్నాయి. అంటే హ్యాజ్ ఒక ఫామ్, విల్ ఒక ఫామ్.
హ్యాజ్ ఒక టెన్స్, విల్ ఒక టెన్స్. టెన్సెస్లో డిఫరెన్స్ ఉన్నా, నంబర్లో డిఫరెన్స్ ఉన్నా కాబట్టి వాక్యం కాబట్టి అందుకని మీరు రెండు దానిలకు విడివిడిగా సెపరేట్గా మెయిన్ వర్బ్స్ని అటాచ్ చేసి రాయాలి. రెండు దానిలకు ఒక ఫార్మే సూట్ కాదు. మీరు చెక్ చేసుకోండి కావాల్సి ఉంటే. మీరు హ్యాజ్ బిల్డ్ అంటారా, మామూలుగా హ్యాజ్ బిల్డ్ ఇదంతా లేదనుకోండి, సరాసరి హ్యాజ్ బిల్డ్ అంటారా, హ్యాజ్ బిల్ట్ అంటారా? హ్యాజ్ పక్కన V3 వాడాలి కాబట్టి బిల్ట్ అనే అనాలి. అందుకనే హ్యాజ్ బిల్ట్. హీ హ్యాజ్ నాట్ బిల్ట్ అండ్ విల్ నాట్ బిల్డ్, గుర్తుపెట్టుకోండి. రైట్, కమ్స్ నెక్స్ట్ వన్. హీ సరెండర్డ్ బిఫోర్ ద కోర్ట్ అండ్ సెంట్ టు జైల్. ఇందాక చెప్పానే రూల్, అదే ఆ రూల్ మీద ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఎట్లాగా? ఇందాకేం చెప్పాను రూలు, ఒక సెంటెన్స్లో రెండు వర్బ్స్, అవి హెల్పింగ్ అయినా మెయిన్ అయినా రెండు వర్బ్స్ ఉండి అవి రెండు వేరు వేరే టెన్సెస్, వేరు వేరే ఫామ్స్లో ఉన్న, వేరు వేరే నంబర్ని చూపించే సబ్జెక్ట్స్గా ఉంటున్నా, లేక వేరే వాయిస్లో ఉన్న, వేటికవే సెపరేట్గా రాయాలి అన్నాం. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి, హీ సరెండర్డ్. ఇది ఏ సెంటెన్స్లో ఉంది, ఏ వాయిస్లో ఉంది? యాక్టివ్ వాయిస్లో. సరెండర్ అయింది ఎవరు? అతనే పని చేస్తుంటే యాక్టివ్ వాయిస్. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ డూయింగ్ యాక్షన్ అండ్ కమింగ్ ఇన్ ద బిగినింగ్, ఇట్ ఈస్ యాక్టివ్ వాయిస్. కాబట్టి హీ ఫస్ట్లో వచ్చేది యాక్టివ్ వాయిస్. ఫస్ట్ పార్ట్ ఏమో యాక్టివ్ వాయిస్లో ఉంది. సెకండ్ చూడండి, అండ్ సెంట్ టు జైల్. ఇది ఎక్కడ ఉంది? ఇది కూడా వాళ్ళు యాక్టివ్ వాయిస్లో ఇచ్చారు. ఇప్పుడు దీని అర్థం తీసుకోండి. హీ సరెండర్డ్, అతను లొంగిపోయాడు కోర్టులో లొంగిపోయిన వాడు ఇంకెవరినైనా జైలుకి పంపిస్తాడా? అతన్నే జైలుకి పంపిస్తారా? ఇప్పుడు నేను ఒక తప్పు చేశానండి, కోర్టుకి వెళ్ళి నేను తప్పు చేశాను, ఒప్పుకున్నాను, లొంగిపోయాను. ఇప్పుడు నన్ను కోర్టు జైలుకి పంపిస్తుంది కదా, ఐ విల్ బీ సెంట్ టు జైల్. లేదా పాస్ట్ అయితే ఐ వాజ్ సెంట్ టు జైల్. అవునా? అంతేకాని నేను ఐ సెంట్ టు జైల్ అంటే నేను జైలుకు పంపాను. ఎవరిని? ఎవరు లేదు, నేనే జైలుకు పోవాలి. ఇప్పుడు దీని ప్రకారం పోతే అతను కోర్టులో ಲೊಂಗಿపోయాడు, ಕೋರ್ಟ್ನಲ್ಲಿ ಸರೆಂಡರ್ ಆಗಿದ್ದಾನೆ, ಜೈಲಿಗೆ ಕಳಿಸಿದ್ದಾನೆ. ಯಾರು జైలుకి ಹೋಗೋದೇ ఈత, జైలుకి పోవాల్సింది ఇతనే. ఇతను ఎవరిని పంపే పరిస్థితిలో లేడు. ఇతనే తప్పు, ఇతను దోషి కాబట్టి ఇతన్నే జైలుకి పంపబడతాడు. సో ఇప్పుడు అక్కడ వాయిస్ డిఫరెన్స్ ఉందా? ఫస్ట్దేమో యాక్టివ్ వాయిస్ చూపించేలాగా ఉంది, సెకండ్దేమో ప్యాసివ్ వాయిస్ చూపించేలాగా ఉంది. కానీ ప్యాసివ్ వాయిస్ని చూపించేలాగా ఉండే స్ట్రక్చర్లో ఉండాల్సిన వర్డ్ లేదు, అది పెడితే సరిపోతుంది. ఏమిటది? అండ్ వాజ్ సెంట్ టు జైల్ అని ఉండాలి. హీ సరెండర్డ్ బిఫోర్ ద కోర్ట్ అండ్ వాజ్ సెంట్ టు అంటే హీ వాజ్ సెంట్ టు జైల్. బై హూమ్? బై ద జడ్జ్. కోర్ట్ హ్యాస్ గివెన్ ఎ వెరిడిక్ట్ అండ్ హీ వాజ్ సెంట్ టు జైల్. హీ సెంట్ టు జైల్, అతను జైలుకు పంపాడు. ఎక్కడైనా ఒక హంతకుడే ఇంకొకరిని జైలుకు పంపుతాడా? హీ హాజ్ నో రైట్స్. ఇతనే పంపబడతాడు రుజువు అయితే. కాబట్టి హీ వాజ్ సెంట్ టు జైల్. అవునా? కాబట్టి ఇది ప్యాసివ్లో ఉండాలా? ఉండాల్సిన చోట ఉన్న పదం వాజ్ లేకపోవడమే తప్పు. అందుకనే వాజ్ సెంట్. హీ సరెండర్డ్ బిఫోర్ ద కోర్ట్ అండ్ వాజ్ సెంట్ టు జైల్ బై ద జడ్జ్ ఇన్ ద కోర్ట్. అట్లాగా. వన్స్ అగైన్, ఇఫ్ there is difference in voice, both should have different verb structures and complete structures. కాబట్టి ఇక్కడ వాజ్ ఉండాలి. ఒకవేళ ప్రజెంట్ సింపుల్ ఉంటే హీ సరెండర్స్ ఇన్ ద బిఫోర్ ద కోర్ట్ అండ్ ఈజ్ సెంట్ టు జైల్. ఒకవేళ హీ హ్యాజ్ సరెండర్డ్ ఉంటే హీ హ్యాస్ సరెండర్డ్ బిఫోర్ ద కోర్ట్ అండ్ హ్యాస్ బీన్ సెంట్ టు జైల్. ప్యాసివ్, హ్యాస్ బీన్ సెంట్. Now comes next one. She is intelligent but her sisters dull. ఇందాక చెప్పాను, ఒక సెంటెన్స్లో రెండు సబ్జెక్ట్స్ నంబర్లో డిఫరెన్స్ ఉండొచ్చు, లేక వాయిస్, ఇందాక చెప్పాను వాయిస్లో డిఫరెన్స్ ఉండొచ్చు, ఫస్ట్ వాక్యం ఫామ్లో డిఫరెన్స్ ఉండొచ్చు. అట్లా ఫామ్లో, వాయిస్లో, నంబర్లో డిఫరెన్స్ ఉంటే రెండు వర్బ్స్ రాయాల్సి వస్తే వేటికవే సెపరేట్గా పూర్తిగా రాయబడాలి. ఇక్కడేమో షీ ఈజ్ ఇంటెలిజెంట్ బట్ హర్ సిస్టర్స్ అన్నాను. షీ అంటే ఎంతమంది? ఒకరు.
సిస్టర్స్ అంటే కనీసం ఒకరికంటే ఎక్కువ, 1+. నంబర్లో తేడా ఉంది కదా, కాబట్టి నంబర్లో తేడా ఉన్నప్పుడు ఈ సబ్జెక్ట్ సరిపోయే వర్బ్ ఒకటి రాశాము. మరి సిస్టర్స్ పక్కన ఏముండాలి? సిస్టర్స్ పక్కన ఈజ్ అంటారా? మరి ఏమనాలి? ఆర్. కాబట్టి సిస్టర్స్ పక్కన ఎక్కడైనా సరే ఆర్ అని రాయొచ్చు. షీ ఈజ్ ఇంటెలిజెంట్ బట్ హర్ సిస్టర్స్ ఆర్ డల్. ఒకవేళ షీ ఈజ్ ఇంటెలిజెంట్ బట్ హర్ సిస్టర్ ఉంటే అప్పుడు ఆర్ వస్తుందా? ఈజ్. సిస్టర్ ఈజ్ డల్. రెండు ఒకటే కదా, ఈజ్ రెండు ఒకటే కదా. అప్పుడు మీరు సెకండ్ ఈజ్ రాయకపోయినా పర్లేదు. కానీ నంబర్ తేడా ఉంది. షీ అంటే ఒక ఆమెనే, సిస్టర్స్ అంటే 1+. కాబట్టి సిస్టర్ ఒకరు, ఇంకొక నంబర్ ఎక్కువ ఉన్నప్పుడు సిస్టర్కి వచ్చే ఈజ్ రాయాలి, సిస్టర్స్కి వచ్చే షీకి వచ్చే ఈజ్ రాయాలి, సిస్టర్స్కి వచ్చే ఆర్ రాయాలి. వేటికవే సెపరేట్ వర్బ్స్ ఇవ్వాలి. ఎప్పుడు? నంబర్లో, వాయిస్లో, ఫామ్లో తేడా ఉన్న సెంటెన్సెస్లో వర్బ్స్ ఇలా ఉండాలి, వేటికదే పూర్తిగా ఉండాలి. రైట్. ది లాస్ట్ వన్. No sooner she arrived in the classroom than she started teaching the lesson. ఫస్ట్లో చెప్పాను, సెమీ నెగటివ్స్తో వర్డ్ స్టార్ట్ అయినప్పుడు లేక అడ్వర్బ్స్తో సెంటెన్స్ స్టార్ట్ అయినప్పుడు మీరు వాడే స్ట్రక్చరు వర్బ్ తర్వాత, అడ్వర్బ్ తర్వాత, సెమీ నెగటివ్ అడ్వర్బ్ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కాకూడదు అన్నాను. బదులు ఏమన్నాను? డిడ్ కానీ, డజ్ కానీ, డూ కానీ వాడాలి అని చెప్పాను. తర్వాత ఏమొస్తుంది? సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ తర్వాత ఏమి రావాలి? వర్బ్ యొక్క ఫస్ట్ ఫార్మ్ రావాలి. ఇప్పుడు ఇక్కడ అరైవ్డ్ ఉంది కదా, అంటే ఏమిటది? V2 ఉంటే మీరు డజ్, డూ తీసుకోలేరు. యూ కాంట్. యూ కెన్ టేక్ డిడ్. అక్కడ అరైవ్డ్ V2 ఉంది కాబట్టి అంటే ఏం చేయాలి? ఇప్పుడు నో సూనర్ డిడ్ రాసి సబ్జెక్ట్ ఎవరు? షీ. తర్వాత ఏం రాయాలి? V1. అరైవ్డ్కి V1 ఏమిటి? అరైవ్. సో నో సూనర్ డిడ్ షీ అరైవ్ ఇన్ ద క్లాస్ రూమ్ దాన్. నో సూనర్ వస్తే కాంబినేషన్ దాన్, వెన్ కాదు, దాన్. నో సూనర్ డిడ్ షీ అరైవ్ ఇన్ ద క్లాస్ రూమ్ దాన్ షీ స్టార్టెడ్ టీచింగ్ ద లెసన్. సో సెమీ నెగటివ్స్ వచ్చిన తర్వాత దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. డూ, డస్, డిడ్ ఆర్ హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3. But don't use subject and verb. Use verb and subject. Clear? With this, we end today's class. Thank you. Have a great day.